ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ డీజిల్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పాలేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన పెట్రోల్ డీజిల్ సరఫరాలో కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. గతంలో యూరియా విషయంలో కూడా ఇలాగే ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. తెలంగాణకి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన ఇంధన సరఫరా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు మంత్రి పొంగులేటి. పెట్రోల్ డీజిల్ సప్లై చేయకుండా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పడుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకైనా సిద్ధమంటున్నారు పొంగులేటి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరు స్పందించి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్ డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది, అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రుల్ని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదైనా ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది.